నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొరైమెన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోకి విస్తరించాయి. 3 నుంచి 4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, అండమాన్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగాలు 3 రోజుల వరకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. అదేవిధంగా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరోవైపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సీను అందిస్తారు. సీను. థ్యాంక్ యూ సునీత. ఈ రోజు రేపు కూడా ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాఖ తెలియజేసింది. అయితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో దక్షిణ బంగాళాఖాతంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రావడం జరిగింది. అయితే అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్రంగా అస్వస్థతకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క దాదాపుగా 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీలు నమోదవుతున్న పరిస్థితి. అనుకునే రీత్యా మధ్యాహ్నం అంతా భారీగా ఎండలు వేస్తూ భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రానికి తేలికపాటి వర్షాలు కురవడంతో అటు రైతులతో పాటు ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఋతుపవనాల ఉత్తర పరిమిత లాంగ్ ఐలాండ్ వరకు కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే పేర్కొనడం జరిగింది. అయితే అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంగి ఉందని స్పష్టం చేయడం జరిగింది. అయితే అండమాన్ దీవుల్లో మరికొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరిస్తాయని, రానున్న 5 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీంతో ఉత్తర తీర ప్రాంత తమిళనాడు పొరుగున సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. అయితే దీంతో ఏపీపై దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య నైరుతి దిశగా గాలులు వేస్తాయని ఇప్పటికే తెలియజేయడం వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు గంటకు దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఇప్పుడే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో కూడా రాయలసీమ జిల్లాలో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇదే పరిస్థితిలో ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కొంచెం ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే భిన్న వాతావరణ పరిస్థితి అయితే నెలకొంది. అటు దాదాపుగా విశాఖలో కానీ, అల్లూరు జిల్లా అలానే విజయనగరం జిల్లాలో దాదాపుగా 42 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. అయితే గత రాత్రి మాత్రం భిన్న వాతావరణ పరిస్థితుల్లో వర్షం కురిచి కాస్త ప్రజలైతే ఉపశమనం కలిగించిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా విపరీతమైన ఎండలతో ఉక్కపోతతో తీవ్ర అస్వస్థతకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఈ అకాల వర్షంతో అటు మామిడి రైతులతో పాటు పనస రైతులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మామిడి రైతులందరూ కూడా అప్రమత్తమై ఉండి ముందుగానే కోతలు కోసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న 2 రోజులు కూడా అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న 3 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఇప్పటికే హోంమంత్రి అయితే తెలియజేయడం జరిగింది. అటు ఇప్పటికే కలెక్టర్లు కూడా సన్నద్ధమై ఉన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ పూర్తి స్థాయిలో తమ సేవలు అందిస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే గత 5 రోజుల నుంచి కూడా అల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రదేశాల్లో కొండ చర్యలు విరిగిపడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉన్న ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే అటు విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో కూడా
తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు అప్రమత్తమై ఉన్నారని చెప్పుకోవచ్చు. రానున్న 5 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంతో ఉండాలని ఇప్పటికే తెలియజేయడం జరిగింది సునీత. అయితే సీను, ఆల్రెడీ కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉంది కాబట్టి ఆయా జిల్లాల్లో విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ముందుగానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ విద్యుత్ అధికారులు కూడా అందరూ అందుబాటులో ఉండాలని ఇప్పటికే నేరుగా కలెక్టర్ శాఖలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో జనరేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకవేళ విద్యుత్ నిలిపివేసినప్పటికీ కూడా అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొన్ని ప్రదేశాల్లో జనరేటర్లతో పాటు కొన్ని ప్రదేశాల్లో అన్ని నిత్యావసర సరుకులని కూడా ఇప్పటికే అధికారులు అయితే అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అల్లూరు జిల్లాలోనే కాస్త ప్రమాదం ఎక్కువ ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే అటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టు ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది. ఎక్కడైనా అల్లూరు జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్తంభాలు ఒకవేళ విరిగిపడినా యుద్ధ ప్రాతిపదికన అవి అన్ని నిర్మించడానికి ఇప్పటికే అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ అయితే చెప్పడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా పునరావాస కేంద్రాల వద్ద ఇప్పటికే జనరేటర్లను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే అన్ని సౌకర్యాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే సముద్రం కొంచెం కాస్త అల్లకల్లంగా ఉన్న నేపథ్యంలో అటు మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న రోజులు కూడా ప్రజలతో పాటు మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేసినటువంటి పరిస్థితి సునీత. అయితే సీను, ఎక్కడెక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా అదే విధంగా ట్రాఫిక్ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారా? అయితే ఇప్పటికే విశాఖలో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. అటు ఎన్ఈడి కావచ్చు, ఇటు చౌలు మధున దగ్గర ఎప్పుడు వర్షం కురిసినా దాదాపుగా రోడ్లపై నీరు నిలిచిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కూడా అప్రమత్తమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎటువంటి ట్రాఫిక్ కలవకుండా ముందుగానే అటు జీవీఎంసీ అధికారులతో సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. జీవీఎంసీ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు నీరు నిలిచిపోయిన చోట్ల ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన నీరు వెళ్లే విధంగా అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలి. అటు జీవీఎంసీ కార్మికులు కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రదేశాలు గతంలో చౌలు మధున దగ్గర భారీగా నీరు నిలిచిపోయి గతంలో 2-3 బస్సులు కూడా బోల్తా పడినటువంటి విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే అటు ట్రాఫిక్ అధికారులతో పాటు ఇటు జీవీఎంసీ అధికారులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు గతంలో అల్లూరు జిల్లాలో కూడా ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొండపైన కొండ చర్యలు ఇరుపడినటువంటి పరిస్థితి, గతంలో అనేక ట్రైన్లు కూడా ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి, కొండ చర్యలు ఇరుగుపడి అనేక ప్రాంతాల్లో ట్రాకులు కూడా ఇబ్బంది ధ్వంసమైనటువంటి పరిస్థితి. అలాంటివి ఏవి కూడా ఇప్పుడు పునరావృతం కాకుండా ముందుగానే ఆయా ప్రదేశాల్లో నెట్ తో ఇప్పటికే కొండచర్లు విరిగినా కింద పడకుండా ఇప్పటికే నెట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అంతరాయం కూడా కలగకుండా ఇప్పటికే అధికారులు అయితే అంతా కూడా అప్రమత్తమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా కూడా అధికారులు కూడా అందరూ అందుబాటులో ఉంటారని ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు తెలియజేయడం జరిగింది. అయితే రానున్న 5 రోజులు కూడా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు జిల్లా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది సునీత. రైట్ సీను, థ్యాంక్ యూ.